హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ఎస్ఎంఈ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ వచ్చేసి 2019లో స్టార్ట్ చేశారు. వీళ్ళు మెయిన్‌గా బల్క్‌లో ఈ స్పైసెస్‌ని, డ్రై ఫ్రూట్స్‌ని, గ్రోసరీ ప్రొడక్ట్‌ని కొని రీసేల్ చేసేవాళ్ళు. వాటి ద్వారా వీళ్ళకి రెవెన్యూ వచ్చేది. 2019-2021 వరకు డ్యూ టు ఈ పాండమిక్ జరగడం వల్ల. ఆ తర్వాత వీళ్ళ బిజినెస్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఎక్స్‌పాండ్ చేశారు. సో, వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి మహారాష్ట్ర థానేలో ఉంది. ఇదొచ్చేసి వీళ్ళ ఓన్ బ్రాండ్ నేమ్ మీద వాండు అండ్ ఎఫ్ఆర్‌వైడీ అనే బ్రాండ్ నేమ్ మీద వీళ్ళ ఓన్ స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్, గ్రోసరీ ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు లోకల్‌గా అండ్ ఇంటర్నేషనల్‌గా కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 3 కేటగిరీస్‌లో ఉంది. ఫస్ట్ వచ్చేసి స్పైసెస్, సెకండ్‌ది వచ్చేసి డ్రై ఫ్రూట్స్, థర్డ్‌ది వచ్చేసి ఫ్రోజన్ సెమీ ఫ్రైడ్ ప్రోడక్ట్ అండి. ఈ 3 కేటగిరీస్ యొక్క ప్రోడక్ట్ 3 సెగ్మెంట్స్‌లో వీళ్ళ బిజినెస్ జరుగుతూ వస్తుంది. అండ్ బిజినెస్ టు బిజినెస్ అండి. అందులో ఫస్ట్ వచ్చేసి బల్క్‌లో వీళ్ళ యొక్క ప్రోడక్ట్‌ని అయితే సెల్ చేస్తుంటారు బిజినెస్ టు బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ టు కన్స్యూమర్ అండి. ఇక్కడ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, రీటైల్ అవుట్లెట్స్ కావచ్చు. వీళ్ళ ప్రోడక్ట్‌ని అయితే సెల్ చేస్తారు. లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా వీళ్ళ ప్రోడక్ట్‌లు అయితే అవైలబుల్ ఉంటుంది అండర్ వీళ్ళ బ్రాండ్ నేమ్ మీద. అండ్ అంతేకాకుండా డైరెక్ట్ టు ద కన్స్యూమర్ అండి. ఇదొచ్చేసి వెబ్‌సైట్స్ ద్వారా అవ్వచ్చు. వీళ్ళ ఓన్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా వీళ్ళ ప్రోడక్ట్‌ని సెల్ చేస్తారు. అండ్ వాటితో పాటుగా ఆన్‌లైన్ ఛానెల్స్ ద్వారా నుంచి కూడా వీళ్ళ ప్రోడక్ట్‌ని అయితే సెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ 3 సెగ్మెంట్స్‌లో రెవెన్యూ ఎలా ఉందని కూడా ఒకసారి చూద్దాం. సెగ్మెంట్ వైస్ మనం రెవెన్యూ చూసినట్లయితే బీ2బీ నుంచి 77% అండ్ బీ2సీ నుంచి 16% అండ్ డైరెక్ట్ సేల్ డీ2సీ నుంచి 5.8% అయితే రెవెన్యూ వస్తుంది. ఓవరాల్‌గా వీళ్ళకి బీ2బీ అండ్ బీ2సీ సెగ్మెంట్స్ ద్వారా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అండ్ ప్రోడక్ట్ వైస్‌గా మనం రెవెన్యూ చూసినట్లయితే స్పైసెస్ నుంచి వీళ్ళకి 78% అండ్ డ్రై ఫ్రూట్స్ నుంచి 19% వస్తుంది. అండ్ మిగతా ప్రోడక్ట్ నుంచి తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్‌లో వీళ్ళకు స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్ నుంచే ఈ ప్రోడక్ట్ మధ్య ఎక్కువ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఓవరాల్ రెవెన్యూ కూడా మీరు చూసుకున్నప్పటికీ 23లో వీళ్ళ రెవెన్యూ వచ్చేసి 3600 లాక్స్ పైగా ఉంటే 24కి అది 6200 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 71% అయితే ఇంక్రీజ్ అయింది. అంతకు ముందు ఇయర్స్ కూడా మీరు చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళ రెవెన్యూని. అండ్ ప్యాట్ కూడా మీరు చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తుందండి. 2023లో 363 లాక్స్ ఉంటే 24కి అది 663 లాక్స్‌గా ఇంక్రీజ్ అయింది. సో, ఆల్మోస్ట్ 83% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తున్నాయి. అండ్ లోన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గించుకుంటూ అయితే వస్తున్నారండి. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిందని చెప్పాను కదా! ఈ 2 ఇయర్స్‌లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నుంచి వీళ్ళకి 22% అయితే రెవెన్యూ వస్తుంది. చూడాలి ఇన్ ఫ్యూచర్‌లో ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది వీళ్ళ బిజినెస్‌కి. ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలదనేసి ఒకసారి మనం ఫ్యూచర్‌లో కూడా మనం అబ్జర్వ్ చేయాల్సొస్తది. ఒకవేళ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో చూసినట్లయితే. ఈ కంపెనీ యొక్క పియర్స్‌తో కంపేర్ చేసి చూసినట్లయితే మధుసూదన్ మసాలా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్ చూసుకున్నట్లయితే లియో డ్రై ఫ్రూట్స్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందండి. అండ్ పీఈ రేషియో పరంగా మనం కంపేర్ చేసి చూసినట్లయితే లియో డ్రై ఫ్రూట్స్ లోయర్ వాల్యుయేషన్‌లోనే ఐపీఓని కోట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మధుసూదన్ మసాలా ఐపీఓ వచ్చినప్పుడు 80% ప్రీమియంతో లిస్ట్ అయిందండి. అండ్ లియో డ్రై ఫ్రూట్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ మార్జిన్ ప్రకారంగా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ రీసెంట్‌గా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా ఇన్వాల్వ్ అయినారు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్‌ను కూడా ఇంటర్నేషనల్‌గా కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు కాబట్టి చూడాలి కొంతవరకు అయితే ఐపీఓలో డిమాండ్‌ని క్రియేట్ చేయొచ్చనే అనుకుంటున్నాను. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్ జనవరి 1న ఓపెన్ అయ్యి జనవరి 3న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్ అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 51-52 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 2000 షేర్స్ అండి. అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళు 25 క్రోర్స్ పైగా రైజ్ చేస్తున్నారు. వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,04,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రిస్క్ విషయానికొస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఈ కంపెనీకి కూడా అన్నీ వర్తిస్తాయండి. అండ్ వీటితో పాటుగా ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ అండ్ డైరెక్టర్స్ సమ్ లిటిగేషన్స్‌లో అయితే ఇన్వాల్వ్ అయినారు. లైక్ వీళ్ళే అదర్ కంపెనీస్ మీద కేస్ అయితే ఫైల్ చేసినారు. వీళ్ళకి రావాల్సిన ఔట్‌స్టాండింగ్ అమౌంట్ రికవర్ చేసుకోవడం కోసం. అండ్ వీటికి సంబంధించిన అప్డేట్ కూడా ఇంకా అయితే ఏం రాలేదు. అండ్ ఇవేనండి పర్టిక్యులర్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ కంపెనీకొచ్చేసి. అండ్ వీటికి సంబంధించిన అప్డేట్ కూడా ఇంకా ఆర్‌హెచ్‌పిలో మెన్షన్ చేయలేదు కాబట్టి లాంగ్ టర్మ్‌లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 0 అండి. ఇదైతే అప్డేట్ కూడా అవ్వలేదు ఇంకా. అండ్ ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ మీలో ఎంతమంది ఐపీఓకి అప్లై చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.